వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇద్దరు ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన పుస్తకం, కానీ ఒకరేమో తెరవలేరు, మరొకరేమో ఆ పుస్తకాన్ని మూయలేరు. ఒకరేమో మొదటి పేజీ దగ్గరే ఆగిపోతే మరొకరేమో చివరి పేజీ దాకా ఎదురు చూస్తూనే ఉంటారనమాట. ఇదేంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఇదే జీవితం. ఇలాగే ఉంటుంది కొందరి జీవితం. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తెలుస్తుంది కదా. ఎంతో ఇష్టంగా వాళ్ళ పుస్తకాన్ని మొదలెడతారు. ఎన్నెన్నో ఆనందాలు, ఎన్నెన్నో మెమరీస్, ఎన్నెన్నో భావాలు, ఎంతో ప్రేమ అన్ని కలగలిపి ఆ పుస్తకాన్ని ఒక అందమైన ఒక కావ్యంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆ పుస్తకాన్ని మొదలెడతారు. కానీ ఓ పెద్ద అగాధమే వచ్చి వాళ్ళు విడిపోతారు. లేదు అంటే ఆ దైవము వీళ్ళ యందు లేక, ఆ దైవం చూపించినటువంటి జాలి లేని దైవం వల్ల ఆ విధంగా విడిపోతారో తెలియదు. కానీ ఒకరు ఉండి ఇంకొకరి ఈ భూమి మీద లేకపోవడమైనా జరగవచ్చు. లేదు అంటే పెద్ద అగాధమే సృష్టించి అప్పటిదాకా కలిసిన వాళ్ళిద్దరూ సడన్గా ఒకరికొకరు కాకుండా పోవచ్చు అనమాట. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే ఇది జీవితం అన్నమాట. కాలం కలిసి రాకనో, లేదు అంటే ఆ దైవం సహకరించకో ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో ఒకరేమో ఆ పుస్తకాన్ని తెరవాలన్నా కూడా తెరవరనమాట. ఎందుకు? అయిపోయిన జీవితం కదా, అయిపోయిన సంఘటన కదా అన్నట్టుగా. ఇంకొకరేమో ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ తెరిచి అదే జ్ఞాపకాల్లో బతికేస్తూ ఉంటారు. ఒకరేమో ఆ మొదలెట్టిన మొదటి పేజీ దగ్గర ఇంకా ఆగిపోతారు. ఇంకెప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోరు. కానీ ఇంకొకరేమో ఆ మొదటి పేజీ దగ్గర ఆగిన మరొక మనిషి తన కోసము చివరి పేజీ దాకా మరలా వస్తారేమో అన్న ఒక చిన్న హోప్తో, చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం. ఇలాగా జరగడము ఒక కొందరు లైఫ్లో కాదండి, కోకొల్లలు అనమాట. చాలా మంది ఉంటారు. వాళ్ళ కలలు కన్న జీవితాన్ని వాళ్ళు కోల్పోయి వాళ్ళ లైఫ్లో ఇది లేదు అని అనుకున్నది సడన్గా వాళ్ళ లైఫ్లోకి రావడము, వాళ్ళు అనుకున్న మనిషి కాకుండా ఇంకొక మనిషి వాళ్ళ లైఫ్లోకి వచ్చేసి ఈ పుస్తకము ఏదైతే ఇష్టపడి రాసుకుందాం అనుకుంటారో అది చెల్లా చెదరైపోవడము, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు అనమాట. మనం వినడం మొదలెట్టాలే కానీ చాలా ఉంటాయన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఏది ఏమైనప్పటికీ ఇది జీవితం, ముందుకు సాగాల్సిందే. ఒక చోట ఆగిపోవటానికి మనమేమి వస్తువులం కాదు, బండరాళ్ళం కాదు. కాబట్టి ఒకరు మూవ్ ఆన్ అయిపోతే రెండో వాళ్ళు కూడా ఖచ్చితంగా జీవితంలో మూవ్ ఆన్ అవ్వాల్సిందే ఈ చక్రం ముందుకు సాగాలి అంటే. కాబట్టి ఆ జ్ఞాపకాలని మధురంగా అని మీరు అనుకుంటే మధురంగానే దాచుకోండి. ఇంకొకరు ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో వాళ్ళు నాకు అవి చేదు జ్ఞాపకాలు, మర్చిపోవాలి, ఇంకెప్పుడు ఆ పేజీని తెరవకూడదని వాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళు అలాగే ఉండండి. ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఒపీనియన్ వారిది. ఒకరికి అది మర్చిపోలేని ఒక కావ్యం అయితే మరొకరికి అది చేదు అనుభవం అనమాట. అది వాళ్ళ విషయ పరిజ్ఞానానికే వదిలేద్దాం. ఎవరి తీరు వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళదనమాట. కాబట్టి ఎవరిని తప్పుపట్టడానికి లేదనమాట. కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కానీ దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, మీ జీవిత చక్రాన్ని ఎక్కడ ఆపకుండా ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి హోప్తో, ఒక మంచి పాజిటివిటీతో ఏం జరిగినా కానీ ముందుకు వెళ్ళండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని